లింక్ షేర్ చేయలేదు దీంట్లో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యం వినటానికి సిద్ధంగా ఉన్నారా? మరి దేవుని మహాకృప బట్టి దేవుడు ప్రతిరోజు దేవుని వాక్యం ధ్యానిస్తాను మనకు సహాయం చేస్తున్నాడు. మరి మీరెందరూ ఎంతోమంది ఎవరి ప్రేయర్ కార్యక్రమం కోసం, మరి ముఖ్యంగా నా కోసం, నా కుటుంబం కోసం మీరు ప్రార్థిస్తున్నారు. దాన్ని బట్టి మీకు వందనములు. మరి మీకోసం కూడా మేము ప్రార్థిస్తున్నాం. మీరు ఎంతోమంది మీ ప్రార్థన అవసరాలు తెలియపరుస్తున్నారు. దేవుని సన్నిధిలో మీకోసం రోధిస్తున్నాం, కన్నీరు కారుస్తున్నాం. ఖచ్చితంగా కొన్ని సమస్యలు వెంటనే తీరవు. ఎందుకంటే మీరు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయాలి. ఒక వ్యక్తి విశ్వాసం ఉంచడం మాత్రం సరిపోదు. ఇంకొకటి, మీరు దేవుని వాక్యాన్ని చదవాలి, మీరు ప్రభు యందు సమీపంగా ఉండాలి. కాబట్టి చాలాసార్లు మీ వంతు మీరు చేయని వలన అది ప్రార్థనలో భారంగా ఉంటుందండి. ప్రార్థన కూడా ఒక పని, చాలా కష్టమైన పని చెప్పాలంటే. అందుకే చాలామంది ప్రార్థన చేస్తానికి ఇష్టపడరు, ఏమండి. కానీ ప్రార్థన మనము యథార్థముగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనకి దేవుడు జవాబిస్తుంటాడు, ఏమండి. నీతిమంతుడు ప్రార్థన దేవుడు జవాబిస్తారు కదండి. సో మీరు ప్రార్థన చేశారా ఈరోజు? ఎంతమంది? చాలామంది మీరు ప్రార్థన అవసరాలు పంపించే ముందు మీరు ప్రార్థన చేస్తలేదు. చూడండి, ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు మనుషులు ఎలా ఉన్నారంటే, మనుషులు బోధకుల మీద, సంఘముల మీద, లేకపోతే మనలాంటి సేవకుల మీద ఆధారపడి ఉన్నారు. దేవుడు మనకి పరిశుద్ధ వాక్యం ఇచ్చాడండి, బైబిల్. ఈ బైబిల్ని మనము చదవాలి. చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ, ఇది ఫండమెంటల్. ఒక క్రైస్తవుడు బైబిల్ చదవకపోతే వాడు క్రైస్తవుడే కాదు నా దృష్టిలో, ఏమండి. బైబిల్ని మనం చదవాలి మొదటగా. అది బైబిల్ ఒక్కటే మన విశ్వాసాన్ని అభివృద్ధిపరుస్తుంది. ఎలాంటి విధమైన పోరాటమైన ఆలోచనలు కూడా, సాతాను క్రియలను కూడా జయించే శక్తినిస్తుంది. సో మొదటిగా మనం బైబిల్ అర్థమైంది, అర్థం కాలేదని సెకండ్ పాయింట్, చదవాలి. దేవుని వాక్యం చదవాలి, ప్రేమించాలి. రెండవదిగా, చదివిన వాక్యముని మనం జీర్ణించుకోవాలంటే దేవుని కృప మనకు కావాలి. కాబట్టి ప్రార్థన చేయాలి. ఈ రెండు విషయాలు ఈరోజు ఈ క్రైస్తవ లోకంలో, ముఖ్యంగా విశ్వాసులు, సంఘ పెద్దలు, ఈవెన్ పాస్టర్లు కూడా ఈ సమయాన్ని, ప్రార్థన సమయం ఇవ్వడం వల్ల వారి జీవితంలో వారు దేవుని కార్యం చూడలేరు. మీరు చాలామంది అంటుంటారు, ఏమంటే ఆ పాస్టర్ గారు ప్రార్థన చేశారు, ఇంత గొప్ప పెద్ద పాస్టర్ గారు ప్రార్థన చేశారు, మా మీద నూనె రాసి ప్రార్థన చేశారు, మమ్మల్ని అభిషేకించారు అని చెప్తుంటారు. మంచిదే, కాదంటలే. కానీ ఎంతవరకు మీరు పాస్టర్ గారి ప్రార్థన మీద మీరు ఆధారపడి ఉంటారు? మీకని మీ వ్యక్తిత్వం ఉండదా? మీ ఇంట్లో ఉన్న 20 సంవత్సరాల కుమారుడు ఇంకా నా పళ్ళు కడుగు, నా స్నానం చేయించు, నాకు అన్నం తినిపించు అంటే ఏమంటారు? ఎలా దున్నపోతలా ఉండవు, నీ పని నువ్వు చేసుకోలేవా అంటాం కదండి. అలాగా ఈరోజు చాలామంది ఆత్మీయంగా యేసుతో నడిచినప్పటికీ బేసిక్ థింగ్స్, ఫండమెంటల్, క్రైస్తవుడు అంటే బైబిల్ చదువుకోవాలి, మోకరించి ప్రార్థన చేసుకోవాలి, ఇవి కూడా బోధించాల్సిన స్థితిలో ఈరోజు విశ్వాసులు ఉంటున్నారు. ఎంత నిరాశ, విచారమైన సంగతి. మళ్ళీ దీనికి పైన ఏం చేస్తారంటే, ఏమండి, మాలాంటి బోధకుల దగ్గర ప్రార్థన అడుగుతుంటారు. మంచి చేస్తాం, ఖచ్చితంగా ఎత్తుతాం, చేస్తాం. ఎంతకాలం చేస్తాం? ఎంతకాలం చేయగలుగుతాం? చూడండి, మీరు మనుషుల ముందు కన్నీరు కార్చదు, దేవుడి ముందు కన్నీరు కార్చదు. మీకు కూడా తెలుసా, నేనెంతో దేవుడికి, మీరు అంతే. నేనేదో ఆయన సేవకుడిని కాబట్టి నాకేదో ప్రత్యేకమైన, ఏమండి, ర్యాంక్ ఇచ్చేసి నేను చెప్పినవన్నీ అని అలా అంతే. ఇంకా ప్రభు నా కోసం శిలువలో మరణించాడు, మీకోసం. నన్ను ఎంత ప్రేమిస్తాడు, మిమ్మల్ని అంతే ప్రేమిస్తాడు. సో ఈ సంగతిని తెలుసుకోలేకపోతున్నారు చాలా. కారణం ఏంటంటే, ఒక వ్యక్తి ప్రార్థిస్తున్నప్పుడు కార్యం జరుగుతుంది, ఇంకో వ్యక్తి ప్రార్థిస్తున్న కార్యం జరుగుతలేదు. కారణం ఏంటంటే, నీ హృదయంలో అవిధేయత ఉంది. ఆ అవిధేయతను, ఆ తిరుగుబాటును దేవుని వాక్యం మనం చదువుతున్నప్పుడు మన హృదయంలో ఉన్న గుంట నక్కలు బయటపడుతుంటాయి. కాబట్టి ఈరోజు నేను ఒక ఆశవాంఛ ఏంటంటే అండి, ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా పసిపిల్లల వల్లే, పాలు తాగే పిల్లల వల్లే ఉన్నారు. ఆత్మీయంగా ఎదిగేవారుగా లేరు. చాలామంది అన్న కృంగిదలగా ఉంది, భయం వేస్తుంది, మనసు బాగలేదు, చికాకు. చూడండి, మరలా చెప్తున్నాను, మీరు కనీసం ఒక 2 గంటల సేపు వాక్యం చదవండి, ఏమండి. మీరు దయ్యాలలో కొడతారు, మీరు చికాకుగా ఉన్న వాళ్ళ కోసం ప్రార్థిస్తారు.
దేవుని వాక్యం ఈ శక్తివంతమైనది, ఎవరికైనా, నీకైనా నాకైనా అది బలపరిచేది. కాబట్టి దయచేసి నా మాటలు సీరియస్గా తీసుకోండి. ఇంత ఖచ్చితంగా చెప్పినా కూడా చాలామంది మీరు బైబిల్ చదువుతలేదు, చాలామంది ప్రార్థన చేస్తలేదు, ఎంతో విచారమైన చూస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు సేవ చేస్తున్న వాళ్ళు కూడా చేస్తారు, సెల్ ఫోన్ పెట్టుకుని మనం చేయకూడని కార్యాలన్నీ చేస్తున్నారు. అందుకే మన జీవితంలో మనము ముందుకు వెళ్ళలేకపోతున్నాం. మరి ఈరోజు ఒక చాలా ముఖ్యమైన ప్రసంగం. ఏమండి స్టార్టింగ్ ఏంటన్నా మమ్మల్ని తిడుతున్నాం అనుకోవద్దు. ఏమండి దేవుని సేవకుడిగా దేవుని మాటలు కొంచెం ఖచ్చితంగా చెప్పాలి. ఏమండి హోంవర్క్ చేయకపోతే టీచర్ గారు ఏం చేస్తారు, పనిష్మెంట్ ఇస్తారు. అలాగే నాకు దేవుడిచ్చిన మీ ఆత్మీయ బిడ్డలు మీరు, మిమ్మల్ని ఆత్మీయంగా మిమ్మల్ని వెద్దిల్లాలి, మీరు ఫలించాలి. ముఖ్యంగా దేవునికి సమీపంగా ఉండాలి. ప్రభువు స్వరమినవారుగా, ప్రభువు చిత్తముని గ్రహించేవారుగా, ప్రభు స్పందనని మీరు గ్రహించుకునేవారుగా ఉండాలనేది ఆశ, నా వాంఛ. ఏదో కొంతసేపు వాక్యం చెప్పి కాలక్షేపం చేసి వెళ్ళిపోయే సేవకుని కాను. మీరు క్రీస్తులో పరిపూర్ణ అవ్వాలని నేను ఆతృత పడుతున్నానని పౌలు అన్నట్లు. ఏమండి టు బీ ఇన్ పర్ఫెక్ట్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో మీరు పరిపూర్ణులుగా అవ్వాలి అనేది ఎవరి ప్రేయర్ కార్యక్రమం ఉద్దేశము. అది ఎంతమంది అనేది నా చేతిలో లేదు, ప్రభు చేతిలో ఉంది. కానీ ఆ భారముతోనే ప్రతిరోజు మీకు వాక్యమును ప్రకటిస్తున్నామండి. మరి మీరు ఎంతమంది అది గైక్కుంటున్నారో, ఇక్కడ అనవసరమైన మాటలు కానీ అనవసరమైన వాటివి ఏమీ లేవు. వాక్యం ఉన్నది వాక్యం అలాగే మీకు బోధించబడుతుంది. సో మీరు ఎంతమంది దాన్ని గమనించి మీ జీవితంలో సరి చేసుకుంటున్నారనేది మీరు పరీక్షించుకోండి. మరి ఈరోజు దేవుని వాక్యంలోకి వెళ్ళక ముందు ఎవరి ప్రేయర్ ఈ ఉపమానంలో ఆల్మోస్ట్ ఇంకొక 4-5 ఉన్నాయండి, మ్యాక్సిమం అయిపోతుంది. కానీ క్రిస్మస్ సీజన్ కూడా రాబోతుంది, డిసెంబర్ సీజన్. మరి క్రిస్మస్ సీజన్లో క్రిస్మస్ సందేశాలు మీకు అనేకమైనవి మీతో పంచుకోవాలి. కాబట్టి ఈ క్రిస్మస్ సీజన్లో ముఖ్యంగా అంటే నేను చాలాసార్లు గమనించాను, క్రిస్మస్ సీజన్లో సాతాను గాడు మన ఆనందాన్ని దోచుకుంటం కోసం ఇంట్లో మరణములు, లేకపోతే యాక్సిడెంట్లు, అనవసరమైన ఆస్తి నష్టములు, హాస్పిటల్ పాలవుతాము, చాలా ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి మీరు మెలుకుగా ఉండి అపవాది తంత్రములు ఎరిగి మీరు ప్రార్థనతో మీ కుటుంబాన్ని కంచి వేసుకోండి, మిమ్మల్ని మీరు కంచి వేసుకోండి. ఎక్కడ దేవుడు పుట్టాడనేది. ఏమండి కొంతమంది అంటారు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటే మీరు నరకానికి వెళ్ళిపోతారు. సరేనండి, క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటే నరకానికి వెళ్ళరండి, పాపములు కొనసాగితే నరకానికి వెళ్తారు. సో మీకు ఇష్టమైతే సెలబ్రేట్ చేయండి, మీకు ఇష్టం కాకపోతే సెలబ్రేట్ చేయొద్దు. ఎవరికి వారి వ్యక్తిత్వం దేవుడు లెక్క చెప్పుకుంటారు. అలాంటి జనరల్ స్టేట్మెంట్స్ ఎవరు చేయొద్దండి. మీకు సెలబ్రేట్ చేసుకుంటే ఇష్టం లేకపోతే మంచిదే, సెలబ్రేట్ చేసుకోవాలి, ఇష్టపడితే చేసుకోండి, మంచిదే. ఏమంటే మన దేవుని ఆత్మతో సత్యంతో మనం ఆరాధిద్దాం. చాలామంది ప్రభువు పుట్టారు అన్నప్పుడు అండి మనం దేవదూతలను చూస్తాం, ఆ గొర్రెల కాపులను చూస్తాం, ఏమండి యోసేపు మరియను చూస్తాం, అన్నీ చూస్తాం. అక్కడ ఒక్క వ్యక్తి మట్టు కలవరం ఉంటుంది, ఆ వ్యక్తి హేరోదు. సో మన సమాధానాన్ని దోచుకునేవాడు క్రిస్మస్ సమయంలో ఆనందాన్ని, సంతోషాన్ని ఏమండి దోచుకునేవారు హేరోదు ఆత్మ అని మనం గమనించాలి. మరి ఈరోజు దేవుని వాక్యంలో వెళ్ళక ముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభు, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నామయ్యా. ఎన్ని పోరాటాలు వచ్చినప్పటికీ ఈరోజు కార్యక్రమం సఫలపరుస్తున్నాను బట్టి నీకు వందనములు. ఆదియు అంతము నువ్వేనైనా, ఆల్ఫా ఒమేగా నువ్వేనైనా. ఎక్కడ 2-3 నామంలో ఉంటారు వారి మధ్యనే ఉంటున్నావు అని చెప్పు. సమస్తం నీ ఆధీనంలో ఉంచుకో ప్రభా. పరిశుద్ధాత్మ దేవాన్ని అయ్యా నా ద్వారంగా నీ బిడ్డలతో నువ్వు మాట్లాడాయి, నన్ను సులువు చోట మరుగుపరిచేసయ్యా. ఈ సమయం ఆశీర్వదించు. మా హృదయములు, మా మనస్సులు మమ్మల్ని ఏకపరచునైనా మేము వేరే ప్రాంతంలో ఉన్నప్పటికీ దేవా నీ సన్నిధి ద్వారంగా మేము ఏకపరచబడటానికి సహాయించి, ఏ ఉద్దేశముతో అయితే అనుదినము అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమాలు ఎన్ని పోరాటాలు వచ్చినప్పటికీ నువ్వు నాయన సఫలపరుస్తున్నావో, కృప చూపిస్తున్నావు, దాన్ని బట్టి నీకు వందనాలు. నీ ఉద్దేశములు నెరవేర్చి చేస్తున్నాము అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారా? చెప్పండి. ఓకే, ఈరోజు లూకాసు సువార్త 14వ అధ్యాయం, లూకాసు సువార్త 14వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. మీ బైబిల్ని మీరు కూడా తిప్పండి, మీరు కూడా మాతో పాటు కలిసి చదవండి. బహు జనసమూహములు ఆయనతో కూడా వెళ్ళు వచ్చినప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణము సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. చాలండి.
యేసు ప్రభు అంటే అందరికీ ఇష్టమే, ఏమండి, ఎవరికి ఇష్టం కాదు. యేసు ప్రభు దగ్గర ఉంటే ఉచితంగా రొట్టెలు దొరుకుతున్నాయి, చేపలు దొరుకుతున్నాయి, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నారు, రోజు పండగే, రోజు ఆనందమే. యేసు ప్రభు ఏమంటే బోధ ఎంతో మధురమైనది. యేసు ప్రభు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు వారు ఆకలి ఇద్దరు కూడా మర్చిపోయారు, ఏమంటే. కానీ యేసు ప్రభువుని చాలామంది గుంపులు ఇష్టపడ్డారు, వెంబడించారు. వారు యేసు ప్రభులాగా ఉండాలని ఆశించారు, యేసు ప్రభు శిష్యులు అవ్వాలని ఆశించారు. యేసు ప్రభువుని వారు ఏమండి ఒక రోల్ మోడల్గా పెట్టుకున్నారు. కానీ యేసు ప్రభు వారిని చూచి ఒక మాట అన్నాడండి, ఏ మత గురు కానీ, ఏ దేవుడు అనబడేవారు కానీ, ఏ గనులు అనబడేవారు కానీ ఇలాంటి మాట ఎవరు చెప్పలేదు. కఠినమైన మాట, చాలా కఠినమైన మాట, చాలా కష్టమైన మాట. ఏమన్నారు చూడండి అక్కడ, ఎవడైనను నన్ను వెంబడించి గోనెల్లా తన తండ్రిని, తన తల్లిని, తన భార్యని, తన పిల్లలని, తన సహోదరుని ద్వేషించాలి. ఏమండి, ద్వేషించాలి. ఈ మాట విన్నట్టే మీరు చాలామంది మొహం చిన్నగా అయిపోయింది కదండి. చూడండి, యేసు ప్రభువుని వెంబడిస్తాము అంటే చాలామంది ఏమనుకుంటున్నారు తెలుసా, అది చాలా సులువైనది. యేసు ప్రభుని నమ్ముకుంటే మనము పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాము, మనకి ఎలాంటి బాధలు ఉండవు, ఎలాంటి వేదనలు ఉండవు. యేసు ప్రభు నమ్ముకుంటే మన జీవితం అలాగా పచ్చగా అయిపోతుంది. యేసు ప్రభుని నమ్ముకుంటే గవర్నమెంట్ జాబ్స్ వచ్చేస్తాయి. యేసు ప్రభుని నమ్ముకుంటే మీరు వివాహం అయిపోతుంది, మీకు గర్భబలం కలుగుతుంది. యేసు ప్రభుని నమ్ముకుంటే అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. చాలామంది నమ్ముకుంటున్నారు యేసు ప్రభు, దేవునికి స్తోత్రం. కానీ యేసు ప్రభు చెప్పిన బోధలో ఈ బోధ చాలా ముఖ్యమైనది. ఇక్కడ ప్రభు అన్నాడు, ఎవరైనా మీరు నా శిష్యుడిగా ఉండాలంటే, శిష్యుడు అంటే ఎవరండి, వెంబడించేవాడు, నేర్చుకునేవాడు. శిష్యుడికి ఎవరుంటారంటే గురువు ఉంటారు. ఏమండి, మరి పూర్వ దినముల్లో మనం ఈరోజు మన పిల్లల్ని ఈరోజు స్కూల్కి పంపిస్తున్నాం కదండి. స్కూల్కి పంపిస్తాం, వాళ్ళు బుక్స్ పెడతాం, లక్షల రూపాయలు ఫీజులు కడుతుంటాం. ఏమంటే వారికి మంచి పుస్తకాలు ఎన్ని కొన్ని చదువురా అంటే చివరికి వారు ఏం చదువుతున్నారో మనకు తెలుసు. మనందరికీ పంతులు టీచర్లు ఏం నేర్పిస్తున్నారో మనకు తెలుసు. కానీ పూర్వ దినములు అలా ఉండేది కాదు. గురు శిష్యత్వం అంటారు కదండి. ఆ శిష్యుడు, ఆ బాబు లేకపోతే ఆ అబ్బాయి, వారు వెళ్ళి ఆ గురువు కాలు నొక్కాలి అండ్ ఆయన బట్టలు ఉతికి పెట్టాలి, ఆయన చెప్పిన పనులన్నీ చాకరీ అంతా చేయాలి. ఆయన గంట సేపు 2 గంటల సేపు ఆ చదువు నేర్పించుతాడు. ఏమంటే ఈ రోజుల్లాగా లక్షల ఫీజులు కట్టరు. కానీ వారు గురువు అనేది వ్యక్తి కొన్నిసార్లు 24 గంటలు ఉంటారు, కొన్నిసార్లు అధిక సమయం వారితోనే గడుపుతుంటారు. అది ఒక గొప్ప భాగ్యముగా ఎంచుకుంటారు. ఏమండి, పౌలు మనం చూస్తున్న గమాలీయేలు అనే పాదముల దగ్గర చదువుకున్న గమాలీయేలు అనే వ్యక్తి ఒక మిక్కిలి గొప్ప జ్ఞాని. వారితో సమయం గడుపుతామంటే ఏమండి 6 నెలలు వీరు వారు అవుతారని చెప్తారు కదండి. అలాగా జ్ఞానమైన వారితో మనం సమయం గడిపినప్పుడు మనకి జ్ఞానం వస్తుంది. అలాగా అభ్యాసం చేసేవారిని శిష్యులు అంటారు. కొంతమంది మేము యోహాను శిష్యులమి అని చెప్పుకుని చూస్తున్నాం. కొంతమంది యేసు ప్రభు శిష్యులు అని చెప్పుకున్నారు. వారు యేసుతో పాటు రాత్రులు పగలు తిరిగారు. యేసు ఎక్కడున్నారు అక్కడే ఉన్నారు. వారు కుటుంబములన్నీ విడిచిపెట్టారు, సమస్తంని చేశారు. అది శిష్యత్వం అంటారు. కానీ యేసు ప్రభు వారిని చూచి, ఎందుకంటే యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు వీరు. యేసు ప్రభు ఎక్కడ నివసిస్తే అక్కడ పట్టేసుకుంటున్నారు. ప్రభు నువ్వు కావాలి, నీకులా మేము ఉండాలి, నువ్వంటే మాకు ఇష్టము, అది ఇది అని కబుర్లు చెప్తున్నారు. ఏమంటే మనం కూడా చెప్తుంటాం కదా, ప్రార్థన అంటే నీకోసం కావాలి హృదయాన్ని ఇస్తాను ప్రభా, అది ఇస్తానైనా ఇది ఇస్తానైనా అని చెప్తుంటాం కదండి. చాలామంది క్రైస్తవులు ప్రార్థనలో కూడా అబద్ధాలు ఆడుతుంటారు. ఏమండి, ఇచ్చేవాడు ఎప్పుడు చెప్పడు, చెప్పేవాడు ఎప్పుడు ఇవ్వడు. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు వారి పైరూపమైన వేషభాషను చూసి మోసపోయేవాడు కాదు. ఎందుకంటే ఆయనకు హృదయంలో ఉన్న అంతరంలో ఉన్న ప్రతి ఒక పరిస్థితి తెలుసండి. మరి మా నాన్నగారు పరిచయాల్లో చాలామంది సేవ వస్తుంటారండి, బైబిల్ స్టూడెంట్స్ వస్తుంటారు. సేవ చేస్తామన్నా, దేవుని కోసం బ్రతకాలన్నా కొన్ని 100 మందిని నేను చూశాను.
వేలేసి లెక్కలు చెప్పగలుగుతాం. 10 కంటే ఎక్కువ మంది ఉండరండి సంపూర్ణమైన సేవలు స్థిరపడిన వాళ్ళు. అందరూ వచ్చేస్తారు. అయ్యో మా నాన్నగారిని చూసి మీకులాగా వాక్యం చెప్పాలండి, మీకులా సూటు బుట్టేసుకోవాలి, చేతులు ఎత్తాలి, అలాగనాలి ఇలాగనాలి. ఇంకా మా నాన్నగారి దగ్గరకు వచ్చి ఫస్ట్ రోజు నుంచి సెకండ్ రోజు థర్డ్ రోజు ఈవేళ ఉండలేరు అన్నమాట. కొంతమంది పాపం తట్టుకోలేరు, వారు లోకం ఉన్న ఉన్న స్వార్థం చంపలేరు. చాలామంది మా అమ్మకు బాగాలేదు, మా నాన్నకు బాగాలేదు, మా చెల్లికి పెళ్ళంట అని చెప్పి మూటలు పట్టుకుని వెళ్ళిపోతుంటారు. ఏమంటే ఇక్కడ చూసినట్లయితే ఎవడైనను తన తండ్రిని, తన తల్లిని, తన భార్యను, తన బిడ్డలను, తన సహోదరుని, వీరంటే దిస్ ఇస్ ద ఫ్యామిలీ అంటాం, రక్త సంబంధులు అంటాం. రక్తం, మనలో ఉన్న రక్తము, మన తల్లిదండ్రులు ఉన్న రక్తం మనలో ఉంటుంది, మన రక్తం మన సహోదరులు ఉంటుంది, భార్య భాగస్వామి, పిల్లలన్నీ కడుపున పుట్టిన వాళ్ళు. సో దగ్గర సంబంధం, వెరీ క్లోజ్. దేవుడిని మనం వెంబడించాలంటే మన హృదయానికి సమీపం ఉన్న వారిని మొదటగా ఏం చేయాలంటే ద్వేషించాలంట. అంటే ఏంటి? వాళ్ళని తిడతామా, కొడతామా, వారిని అపాసిస్తామా? కాదు. చూడండి, ప్రతిరోజు మన పొద్దున్న లేచిన వెంటనే మన ఎదుట 2 ఆప్షన్స్ ఉంటాయి, 2 మనకి తీర్మానాలు చేస్తాం. ఒకటి, దేవుణ్ణి సంతోషపెట్టాలా, లేకపోతే నీ కుటుంబాన్ని సంతోషపెట్టాలా. ఏమండి? దేవుణ్ణి సంతోషపెట్టాలా, కుటుంబాన్ని సంతోషపెట్టాలా. పెళ్ళైన వారు ధన్యులు, వారు ఏమంటే వాళ్ళ భార్యలను సంతోషపెట్టాలని ఆశపడుతుంటారు, వారి పిల్లల్ని సంతోషపెట్టాలని ఆశపడుతుంటారు. పెళ్ళి కాని వారు ధన్యులు, వాళ్ళ తల్లిదండ్రులను సంతోషపెట్టాలని ఆశపడుతుంటారు. కానీ దేవుణ్ణి సంతోషపెట్టాల్సి వచ్చినప్పుడు నువ్వు దేవుని సంతోషపెట్టకుండా నీ శరీరీతి అయిన తల్లిదండ్రులని, నీ కుటుంబ సంబంధులను నువ్వు ప్రేమిస్తే అలాంటి వ్యక్తి దేవుని శిష్యుడిగా ఉండలేడు. హీ కెనాట్ బీ ఎ డిసైపుల్. ఏమండి? అంత మాత్రం కదా, అక్కడ ఇంకొక మాట ఉంది చూసినట్లయితే, ఏమండి? తన సొంత ప్రాణం. ఈరోజు ఈ లోకంలో ఎక్కడ చూసినా మనం వినే మాట ఏంటి తెలుసండి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదా నీకు అంటారు. అంటే కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా నీకు? సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? సెల్ఫ్ ఎస్టీమ్ లేదా నీకు? నీకని ఒక సెల్ఫ్ వ్యక్తిత్వం లేదా? ఏంటి నువ్వు అలా ఉన్నావు అని అంటుంటారు కదండి. సెల్ఫ్గా నిలబడాలి, ఓకే ఫైన్. కానీ ఆ సెల్ఫ్ అనేది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డెవలప్మెంటు, సెల్ఫ్ అనేది క్రూసిఫై సిలువేయబడకుండా క్రీస్తు శిష్యుడిగాను ఉండాలి. అంటే ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడంటే నీ సొంత ప్రాణమును కూడా నువ్వు ద్వేషించాలి. అంటే అది ఎట్లా కుదురుతుంది? ఎట్లా ద్వేషిస్తావు మన సొంత ప్రాణమును? ఏమని? నీ శరీరం ఆశపడేవి. ఏమైనా ఒక సహోదరుడు వచ్చాడు, సేవలో కొన్ని సంవత్సరాలు ఉన్నాడు. వెంటనే అన్న నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అని వెళ్ళిపోతున్నానన్నా, నాకు డబ్బులు కావాలి, ఇంట్లో తల్లిదండ్రులకు డబ్బులు లేవు, నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయాడు. అరే ఇన్ని సంవత్సరాలు సేవ చేసావు, వాగ్దానాలు చేసావు, ప్రభు కోసం బతుకుతాను చేసావు, చేతులు ఎత్తావు, నేను అది ఇచ్చేస్తానని కబుర్లు మాట్లాడు, చివరికి ఏం చేస్తాను? అలాంటి వారండి ఖచ్చితంగా దేవుని సేవ చేయలేరండి. అలాంటి వారికి యూదా ఇస్కరియోతు వారికి ఎలాంటి విధమైన ఏమంటారు, ఎలాంటి విధమైన వారికి సంబంధం ఉండదండి. యూదా ఇస్కరియోతు యేసు ప్రభు దగ్గర 3.5 సంవత్సరాలు ఉండి, యేసు ప్రభు బోధన విని, యేసు ప్రభు సూచకార్యాలు చూసి, యేసు ప్రభు తో నివసించి చివరికి ఏం చేశాడు తెలుసా? డబ్బు కోసం యేసు ప్రభు నమ్మేశాడు. తన సుఖం కోసం, తన కడుపు కోసం, తన లాభం కోసం. ఈ నా అనే వ్యక్తులు దేవుని శిష్యులుగా ఉండలేరండి. ఇదే మాట మనము లూకాలో కూడా చూస్తాం. లూకా 9:8 చూసినట్లయితే, ఎవడైనా నన్ను వెంబడించి గోడ్యంలో తన్ను తాను ఉపేక్షించుకొని, దెర్ ఇస్ నో సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ లేదు. సెల్ఫ్ అనేది సులువేయబడాలి. డినై యువర్ సెల్ఫ్, హేట్ యువర్ సెల్ఫ్. చాలా కష్టమండి అది. అదంత ఈజీ కాదు, అది చెప్పేంత ఈజీ కాదు అది. మనల్ని మనుషులు తిడుతున్నప్పుడు మనము వారిని తిట్టకుండా నవ్వుతాం కండి. సరేనండి సార్, అవునండి సర్లేనండి అని మనం చెప్పగలుగుతున్నామంటే మనం అహం అనేది ఇరిగిపోయింది.
ఏమంటే తిట్టేవారికి ఎందుకు, ఏం సరిలేదంటే నువ్వు సరిగా ఉన్నావా, అది నా సరిగా ఉందా అని వాళ్ళు ఒక మాట అంటే మనం 10 మాటలు మాట్లాడుతాం తిరిగి. వారు ఒకటి చెప్తే మనం 100 రెట్లు వాళ్ళు లోపాలు చెప్తుంటాం. చూడండి, ఈ సెల్ఫ్, ఈ అహము వెర్రగొట్టబడాలి. దావీదు మహారాజు జీవితం మనం చూస్తున్నామండి. దావీదు ఒక గొప్ప దేవునికి ఇష్టానుసారమైన వ్యక్తి, దేవుని స్తుతించేవి. కానీ తను ఒక ఇంచుమించు 50 పైనే అండి, 54, 55 సంవత్సరాలు లేదా 56, 50లోనే తన పొరిగింటి భార్యను, ఏ వయసు అయితే భక్తులు ఇంకా నేను పాపం చెయ్యను, తన బిడ్డల యమనస్తులు వారు వాహానికి వచ్చిన అబ్షలోముకి అప్పుడే వాళ్ళు లెక్కలు పెట్టి ఒక 22, 23, 25 సంవత్సరాలు ఉన్న ఒక బిడ్డలు పెట్టుకున్న వ్యక్తి ఊహించలేని ఒక భయంకరమైన పాపం చేశాడు. ఏంటది? ఆ పనివాడి భార్యను తీసుకొని ఆ పనివాడి భార్యతో పాపం చేసి ఆ భర్తను చంపించి, ఎంత భయంకరం తెలుసా, ఎంత దుర్మార్గం చేశాడు. దానికి ఆ కీర్తనలు 51 మనం చూసినట్లయితే దాంట్లో ఒక ప్రార్థనలో ఒక చిన్న మాట నాకు చాలా ఇష్టం. ప్రభా, నువ్వు విరిగి నలిగిన హృదయమును అలక్ష్య పెట్టవు కదా. అంతవరకు మనం ఎన్ని కీర్తనలు చూసినప్పటికీ ఆయన ఎక్కడ విరిగి నలిగిన హృదయం నాకు దయచేయి, నువ్వు విరిగి నలిగిన హృదయం అలక్ష్య పెట్టావు అనలేదు. కానీ నువ్వు విరిగి నలిగిన హృదయమును అలక్ష్య పెట్టావు కదా, నాకు విరిగి నలిగిన హృదయమును దయచేవా. అంతవరకు నేను గొలియాతును చంపాను, అంతవరకు నేను ఫిలిస్తీన్లను చంపాను, అంతవరకు నన్ను దేవుడు ఆశీర్వదించాడు, నన్ను దేవుడు హెచ్చించాడు, నేను ఇంకా తప్పు చేయను, నేను ఇంకా పాపం చేయను అని ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నాడండి. చూడండి, ఇక్కడ ఇది డేంజర్. పాపం అని తప్పు ఎవరైనా చేస్తాడు. నువ్వు పెద్ద బిషప్ అన్న మాత్రాన తప్పు చేయని రూల్ ఏం లేదు. ఏమండి, నాకు 90 సంవత్సరాలు వచ్చింది, నేను చీఫ్ పాస్టర్ని, నేనేం తప్పు చేస్తాను అనద్దు. ఎవరైనా తప్పు, ఎప్పుడైనా ఈ శరీరత ఉన్నప్పుడు ఎవడైనా అపవాదం ఎలాగైనా శోధించబడతాడు. కానీ విరిగి నలిగిన హృదయం, నీ హృదయము రాత్రికి వేసి కొట్టామనుకోండి, అది విరిగిపోయింది అనుకోండి, ఇంకా ఆ హృదయంలో ఏమైనా ఉంటుందా? ఆ హృదయంలో కోపము, ఆ హృదయంలో ద్వేషం, ఆ హృదయంలో ఈర్ష్య, ఆ హృదయముల కామము, ఆ హృదయముల లోభము, ఆ హృదయముల లోక ఆశలు ఉంటుందా? చూడండి, మనకి విరగొట్టబడాల్సింది హృదయం. అందుకే యేసుప్రభువు తన్ను తాను ఉపేక్షించుకొని ఉన్నప్పుడు ఏంటంటున్నాడంటే, నీ హృదయము నాతో పాటు సిలువ వేయబడాలి. ఏమండి, 27వ వచనం చూడండి దయచేసి. అక్కడ ఆ సెంటెన్స్ ఇంకా కావాలి, 27 చదవండి. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఏం సిలువ? ఏమంటే యేసుప్రభు సిలువ మోసాక మళ్ళా మనెందుకు సిలువ మోయాలి? కరెక్టే కదా. ఏమంటే యేసుప్రభు మన పాపాల కోసం చచ్చిపోయాడు, మరలా మనం ఎందుకు సిలువ మోయాలి? ఏ సిలువ గురించి అయినా మాట్లాడుతున్నాడు, జాగ్రత్త చదవాలి. యేసుప్రభు అంటలేదు ది క్రాస్ అనట్లేదు, ఈ సెయింగ్ ఏ క్రాస్. ఏమండి, యేసుప్రభు సిలువను మనం మోయాం. మన సిలువను మనం మోయేసి మనము ఆయనను వెంబడించాలి. సిలువను ఎత్తుకుంటున్నావంటే అర్థం ఏంటంటే నువ్వు మరణముకి సిద్ధపడ్డావు అన్నమాట, తిరిగి రావు. ఏమండి, ఆ రోమీలు యూదుల్ని సిలువ వేసినప్పుడు వాడు సిలువ ఎత్తుకున్నట్టు ఇంక అయిపోయాడు, రావడు, చచ్చిపోయాడు. ఇంకా నో సారీ, నో ప్లీజ్ ఫర్గివ్ మీ, ఇంకా నో హైకోర్టు ఆర్డర్లు లేవు, ఇంకేమీ లేదు. ఏమండి, ఇంకోటి తెలుసా మీకు, వారు సిలువను మొయ్యరు, క్షమించండి, సిలువ వారిని మొయ్యదు, కానీ వారు సిలువను మొయ్యాలి. యేసుప్రభుని ముందు మేకులు కొట్టి అప్పుడు లాగారు, నిలబెట్టారు. ఇంచుమించు మరి చరిత్రలో మనం చూసినట్లయితే రోమన్ జనరల్ వెరియస్ అనే ఒక వ్యక్తి 2000 యూదుల్ని సిలువేశాడండి. ఆల్మోస్ట్ 4 BC వరకు 2000 యూదుల్ని, తిరగబడే వారిని సిలువేశాడు. వేసి ఆ గలిలయ వీధులలో వారిని వేలాడదీశాడు. అదంతా భయంకరమండి. ఈ సిలువ అనేది అవమానం కూడింది, ఇది ఆనందించేది కాదు. అది ఏమండి, నిన్న బైబిల్ చదువుకుంటే యేసుప్రభు ఎక్కడ నవ్వాడా, యేసుప్రభు ఎక్కడన్నా ఆనందించాడా, యేసుప్రభు ఎక్కడ సంతోషించాడా? ఏమండి, యేసుప్రభు ఎప్పుడు సీరియస్గానే ఉంటాడా?
ఏ జోకులు వేయలేదు ఎక్కడ ఆయన ఏమంటే పిల్లల దగ్గర ఖచ్చితంగా ఆయన ఆనందించాడు, పిల్లల్ని ఆశీర్వదించాడు ఒక ఆనందముతో. ఏమంటే మరలా ఒకసారి మనం చూసినట్లయితే యోహాను యాకోబు వారు సమరయ నుంచి తిరిగి వస్తున్నప్పుడు, ప్రభా వీరు మనకి స్థలం ఇవ్వలేదు, వీరిని ఆకాశాన్ని అగ్ని తీసుకొచ్చి కాల్చేమా ప్రభు అన్నప్పుడు దేవుడు ఒక పేరు పెట్టారు వాళ్ళకి. ఏం పేరు పెట్టారు? సన్స్ ఆఫ్ థండర్. ఏమంటే అంటే అది ఒక సర్కాస్టిక్గా ఒక కోపం, నాకంటే ఎక్కువ కోపంగా ఉన్నారేంటయ్యా మీరు, అందులోకి ఇంత కోపపడతారేంటయ్యా అని ప్రభు ఒక ఐరనీ ఆడ కనబడుతుంది. ఒక కైండ్ ఆఫ్ ఏమంటే ఒక ప్రభు అది ఎలాగ చెప్పాలి మీకు, ఒక నవ్వే రీతిగా అది వాడిని పిలుస్తున్నట్టు మనకు కనబడింది. కానీ యేసు ప్రభు ఎక్కడ సంతోషించి నవ్వేసి చప్పట్లు కొట్టేసి ఓహో యా అని ఆనందించినట్లు ఎక్కడ కనబడింది. కారణం ఏంటంటే 2. 1 తన రూపములో చేయబడిన తన బిడ్డలు, తన స్వరూపములో చేయబడిన వారు, తన ద్వారంగా ప్రభు ద్వారంగా సృష్టించిన బిడ్డలు సాతాను చేతుల్లో ఇరుక్కుపోయి ఉన్నారు. వారు చూసినప్పుడు వారు కాపరలేని గొర్రెల వలె ఉండెను అని ప్రభు వేదనతో బాధతో ఉంటాం మనం చూడగలుగుతున్నాం. 1 మన పిల్లలు బాగోకపోతే మనం నమ్మం కదా, మన పిల్లలు దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు మనం ఆనందించాం కదా. 2 ప్రభు తనకి ఏం జరగబోతుందనేది ఆయనకి తెలుసు. నీకు నాకు పాపం అంటే అలవాటేమో కానీ, అబద్ధాలు ఆడటం అంటే ఒక సామాన్యమైన విషయం కానీ, యేసు ప్రభు ఎన్నడూ తండ్రిని ఒక్క విషయంలో కూడా బాధ పెట్టలేదు. మన బైబిల్లో చూసినట్లయితే యేసు ప్రభుని తండ్రి ఏమంటాడు తెలుసా అండి? తండ్రి యేసు ప్రభుని ఏమంటాడు తెలుసా అండి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన చెప్పిన మాట మీరు ఆలకించండి. ఏమంటే నా కుమారుడు ఎందు నేను ఆనందిస్తున్నాను అనే మాటలు మనం చూస్తున్నాం. అంటే ఆయన నాట్ ఈవెన్ ఒక్క విషయంలో కూడా ప్రభు పరలోక తండ్రిని బాధ పెట్టలేదు, విసిగించలేదు. కానీ ఆ కల్వరి సిలువలో ఆయన జరగబోయే కార్యం తెలీదా ఆయనకి? ఏలి లామా సబక్తాని తెలీదా? తన తండ్రి చేయబడి తెలుసు. ఆ వేదనను, ఆ బాధను, లోకంలో ఉన్న పాపమంతా ఆయన మీద ముయ్యబడుతుంది అనే సంగతి ఆయన ఎరిగినప్పుడు ఆ గెత్సెమని తొట్లో ఆయన రక్త బిందుల వలె మారాడు. ఇట్ ఈస్ నాట్ ఎ హ్యాపీ మూమెంట్. ఈరోజు నీకు నాకు మనం ఆనందంగా ఉంటున్నాం. కారణం ఏంటంటే యేసు ప్రభు గెత్సెమని తోటలో నరకం అనుభవించాడండి. హీ సఫర్డ్, బాధను అనుభవించాడు. మానవుడుగా ఆయన చేయని తప్పు, ఆయన చేయని పాపము కోసం తన సొంత తండ్రి ద్వారా విడవబడటానికి సిద్ధపడ్డాడు. ఆయన యాగమును నిర్వహించాడు. ఆయన ఇక్కడ చూసినట్లయితే ఎవడైనా నన్ను వెంబడి తాను సిలువ ఎత్తుకొని, సిలువ అనేది ఏమండి, సిలువలో వేలాడిన వాడు తనకిష్టమైనది చేయలేడు. తనకిష్టమైనట్టు పబ్కి వెళ్ళలేడు, తనకిష్టమైనట్లు సినిమాలు పెట్టుకుని చూడలేడు, తనకిష్టమైనట్లు వేషల గుహలకు వెళ్ళలేడు, సెల్ ఫోన్ పట్టుకుని మాట్లాడలేడు. సిలువ వేయబడిన వాడు బంధించబడినవాడు. చూడండి పౌలు ఏమంటున్నాడో చూడండి. పౌలు గలతీ రాసిన పత్రిక 22వ అధ్యాయం 20వ వచనం చూడండి. గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదవండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇంకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఏమంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటే సిలువ పెట్టుకుని తిరుగుతున్నాడా పౌలు గారు? కాదు. తన సొంత ఆశలు, తన సొంత కోరికలు, తన సొంత తలంపులు, తన సొంత వాటివి అన్నీ ఆ సిలువలో వేసేసాడు. ఏమండి నేను కదయ్యా జీవించేది, యేసు ప్రభువు ఎలా జీవిస్తాడో అలానే జీవిస్తున్నాడు. యేసు ప్రభు ఏమనుకుంటున్నాడో, ఈరోజు ఏ ప్రాంతానికి వెళ్ళి వాక్యం చెప్పాలి ఆయన అనుకుంటున్నాడు, ఈ దేహము దానికోసం వాడబడుతుంది. నేను చచ్చిపోయా, నేను సిలువలో ఉన్నా, నేను కాదు.
ఎక్కడ రాళ్ళ దెబ్బలు తినాలో, ఎక్కడ కొరడా దెబ్బలు తినాలో, ఎక్కడ అవమానం పొందాలో, ఎక్కడ నిందన పొందాలో నేను తీర్మానం చేసుకున్నాను. ఏమండి, నువ్వు యేసు కోసం సిలువ వేయబడకు, యేసుతో పాటు నువ్వు సిలువ వేయబడకుండా నువ్వు యేసు ప్రభు శిష్యుడు అని పిలవబడలేవు. ఇంకా స్పష్టంగా గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనము చూడండి, ఇంకా చక్కగా రాయబడింది ఈ విషయం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఏచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఏమండి, ఇక్కడ చూసినట్లయితే ఏమండి 24 మళ్ళీ ఒకసారి చదవండి. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఏమండి, నీ సిలువ వేసబడిన వాడి ఇచ్చలు, కోరికలు, ఆశలు, వాంఛలు, ఇష్టాలు కుదరదు. నువ్వు యేసుప్రభుని వెంబడిస్తానని చెప్పి నీ ఇష్టానుసారం జీవిస్తూ నువ్వు యేసుప్రభుని వెంబడించేవాడు కాదు. నువ్వు అసలు యేసుప్రభు శిష్యుడివే కాదు. ఏమండి, నీ శరీర ఆశలు ఉన్నాయా, ఇంకా నీకు నేత్రాశలు ఉన్నాయా? ఏమండి, చూడండి మొదటి యోహాన్లో ఏమని రాయబడి ఉంది. ఇంకా యోహాన్ ఈ విషయాన్ని చక్కగా రాశారు. మనం చూడండి, మొదటి యోహాను 2వ అధ్యాయము 16వ వచనం. దయచేసి మీ బైబిల్ తెరిచి చూడండి, మాతో పాటు చదవండి. ఎస్. లోకములో ఉన్నదంతయు అనగా శరీరముయు, శరీర ఆశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు. శరీర ఆశ, నేత్రాశ, జీవపు డంబము. సిలువ వేసిన వాడిలో గర్వం ఉండదు, సిలువ వేసిన వాడిలో నేత్రాశలు ఉండవు, శరీరిచ్చలు ఉండవు. ఈరోజు ఎంతోమంది అండి దేవుడిని అరుగుతానని చెప్పి శరీరాశలు బానిసైపోయినారు, వ్యభిచార క్రియలకు బానిసై ఉన్నారు. ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను, ఒక అబ్బాయిని ప్రేమిస్తానని వివాహం కాకముందు లైంగికమైన సంబంధాలు పెట్టుకుని ఎంత భయంకరమండి అసలు. నీ దేహము దేవుని ఆలయం అని తెలీదా నీకు? పాపముని చేస్తూ పాపమును కొనసాగుతూ మళ్ళీ దేవుడు చిత్తమండి, దేవుడు నేర్పరిచాడనేది అంటున్నారు. చూసారా ఎంత భయంకరం ఇది. చూడండి, వివాహం ముందు చేసే లైంగికమైన కార్యాలు జారత్వం అంటారు. వివాహం అయ్యాక నీ భర్తను విడిచి, నీ భార్యను విడిచి అక్రమైన సంబంధం కలిగి ఉంటుంది, దాన్ని వ్యభిచారం అంటారు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా రాయబడింది. చారుల్ని, వ్యభిచారాన్ని దేవుడు తీర్పు తీర్చక మానడు. నీ దేహము దేవుని ఆలయం అయ్యా. తెలుసా అది? డూ యూ నో దట్? మీరు విలువ పెట్టి కొనబడినవా. నీ తల్లిదండ్రులు అనుకుంటే నీవు పొట్టలేదు. నీది కాదు. నా ఇల్లు, నా శరీరం, నా ఇష్టం. ఒక ఆయన అన్నాడు, నా శరీరం నా ఇష్టం, నా జీతంతో, నా డబ్బులతో నేను సిగరెట్ ప్యాకెట్ కొనుక్కోండి, నా వేళ్ళుతో నేను నోట్లో పెట్టి ఉఫ్ అని పోతే మీకేంటి సార్ ప్రాబ్లం అన్నాడు. నాకేం ప్రాబ్లం లేదండి, మీ దేహం దేవుని ఆలయం, అలా చేయకూడదండి, మీ పని చూసుకోండి అన్నాడు. కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన చెప్పారు, ఆయన థ్రోట్ క్యాన్సర్ వచ్చి చచ్చిపోయాడు. ఆ థ్రోట్ క్యాన్సర్ వచ్చి చెప్పాడు, అయ్యా ఇలా చెప్పారు వినలేదు, ఈరోజు నేను ఈ భయంకరమైన వ్యాధిలో ఉన్నాను. మరి అప్పుడు అన్నావు కదా, దేవుని సేవకుడిగా దేవుడు చెప్తున్నాడు, నీ దేహము దేవుని ఆలయం అయ్యా. ఈ దేహము ద్వారంగా చేసే ప్రతి క్రియను నువ్వు దేవునికి లెక్క చెప్పాలి. నువ్వు సిలువ వేయబడిన వాడవా కాదా? నువ్వు దేవుని వెంబడిస్తున్నాను అంటున్నావు, కానీ నువ్వు చేసే క్రియలన్నీ లోకానుసారమైన క్రియలే కదా. ఎవరిని నువ్వు మోసం చేస్తావు? మన దేవుడు ఏమైనా గుడ్డువాడు అనుకోండి, నువ్వు ఏం చేసినా ఓకే. ఆయన ఏమైనా రాయి, బొమ్మ, చెక్క అనుకోండి, ఓకే. ఆయన జీవం కలిగిన దేవుడు కదా, సమస్తమైనకి తెలుసు కదా. ఆయన నువ్వు ఎలా మోసం చేస్తావు? అసలు ఎందుకు వస్తుంది ఆ తలంపు? అననీయ సప్పేరా? ఎవరు అడిగాడు వాళ్ళ సొమ్ముని? ఇస్తానని చెప్పి తీసుకొచ్చి ఇచ్చారు, అబద్ధమాడి ఇచ్చారు. ఏమన్నారు పేతురు ఏమన్నాడండి? అననీయ సప్పేరా, మీరు పరిశుద్ధాత్మకు విరోధముగా అబద్ధమాడారు. నాట్ అగేన్స్ట్ ఎ మ్యాన్. దేవుని భయము లేదు ఈరోజు చాలామంది సంఘంలో. మేము క్రైస్తవులు అంటున్నారు, కానీ క్రీస్తు గుణగణాలు లేవు, క్రీస్తు పోలికలు లేవు. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమండి, లూకాసు సువార్త 14వ అధ్యాయం ఏమండి, ఇక్కడ ఈ మాటలు చూస్తున్న దాని తర్వాత ఇక్కడ నుంచి ఒక ప్రభు ఒక మాట చక్కని ఉపమానం చెప్పాడు. మరలా అక్కడ ఒక ఇల్లు కట్టాలనుకోండి, ఒక ఇల్లు కట్టాలంటే, ఒక టవర్ కట్టాలంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఏంటి అని ముందు ప్లాన్ చేసుకోడా? ఎంత ఖర్చు పెట్టాలి, ఏమండి, ఎంత బ్యాంక్ లోన్ వస్తుంది, ఒక ఇల్లు కొనుక్కోవాలనుకోండి, మనకి ఎంత బ్యాంక్ లోన్ వస్తుంది, ఎంత సేఫ్టీ, ఎంత మనకు కట్టగలమా లేదా, ఏమని ఇలా మనం మాట్లాడుకుంటుంటారు కదా. అలాగా ఇవన్నీ మనం క్యాల్కులేట్ చేసుకుంటాం కదా. అలాగనే చూడండి 33వ వచనం చదవండి ఒకసారి.
ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచిపెట్టువాడు నా శిష్యుడు కానేరడు. ఇక్కడ చూసినా ఒక రాజు ఇంకొక రాజు యుద్ధంకి వెళ్ళాలంటే మన దగ్గర ఇంత వెపన్స్ ఉన్నాయా, ఏమైనా పోరాడగలమా, ఒక స్ట్రాటజికల్ ప్లాన్ చూస్తారు. అలాగే దేవుడు అంటున్నాడు, మీరు నన్ను వెంబడించాలనుకుంటే అసలు నువ్వు రాగలవా లేదని మీరు ఎప్పుడైనా క్యాల్కులేట్ చేసుకున్నారా? ఇదిగో ప్రభా, టేక్ మై హార్ట్, నేను ఐఎమ్ ఎ సిన్నర్. చాలామంది ప్రార్థన, నేను పాపిని, నా పాపాల కోసం యేసు శిలువలో మరణించాడు, అయ్యా నువ్వు ఆమేన్ హల్లెలూయా, చప్పట్లు కొట్టే చప్పట్లు, కార్డులో సిగ్నేచర్ వేసేస్తారు, అయిపోయింది. రెండో రోజు మళ్ళీ సినిమాలు, మళ్ళీ పిచ్చి పిచ్చి ఆశాలు. అసలు ఎవడు మారమన్నాడు నిన్ను? ఎవడు రమ్మన్నాడు నిన్ను మందిరానికి? అసలు పోయి శుభ్రంగా నువ్వు తాగి, శుభ్రంగా తిను, శుభ్రంగా నీ జీవితం నువ్వు బతుకు. ఎందుకు నీకు ఇక్కడ నరకం, మళ్ళీ నరకం ఎందుకు? పో. ఏమండి ఈరోజు ఐ యాక్సెప్టెడ్ జీసస్ యాజ్ మై పర్సనల్ సేవియర్. నువ్వోడు యాక్సెప్ట్ చేస్తాను ఆయన్ని? నువ్వోడవయ్యా, మనం ఎవరు ఆయన యాక్సెప్ట్ చేస్తాను? ఆయన మనల్ని యాక్సెప్ట్ చేయాలి. ఏమని ఆయన మనల్ని యాక్సెప్ట్ చేయాలంటే మనం సులువ వేయబడాలి, మనము తునీకరించబడాలి, మనము మన హృదయానికి సమీపం ఉన్న వారిని మనము ద్వేషించాలి. అంటే వాళ్ళు విలువే కాదు, దేవుడే ఫస్ట్ మనకి విలువ. నాన్న చచ్చిపోతే ఏమన్నాడు ప్రభు? చచ్చిపోయాక నువ్వు నన్ను వెంబడించాయి అన్నాడు శిష్యుని. ఏమండి దేవుడిని మనం వెంబడించాలి. దేవుని కోసము ప్రాణం పోయినా సరే నువ్వే ప్రభా అన్నోళ్ళనే దేవుడు వాడుకుంటాడంట, అన్నోళ్ళనే దేవుడు రాజ్యంలో ఉంటాడు. అంతేగాని ఓర్ని కాలు ఎత్తేసి, చేతులు ఎత్తేసి, చప్పట్లు కొట్టేసి, కేకలేసేసి, హల్లెలూయా అని కేకలేసి విజిల్ వేస్తున్నారు. చర్చికి వెళ్తే విజిల్ వేస్తున్నారు. ఎవర్రా ఈ గుంపు అంటే సినిమాలు చూసే గుంపు. ఏమండి శనివారం రాత్రి ఏమో సినిమా థియేటర్లో విజిల్ వేసేది, ఆదివారం పొద్దుటేమో మందిరంలో విజిల్ వేసేది. ఎందుకు చప్పట్లు కొడతారు చెప్పండి? ఎందుకు కొడతారు చప్పట్లు కొడతాం బదులు నీ హృదయం కొట్టుకోవచ్చు కదా. అయ్యా నా హృదయం ఎంత దుర్మార్గం ఉంది, ఎంత భ్రష్టత్వం ఉంది. చూడండి ఈరోజు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందండి. ఫ్యాషన్, చర్చెస్ బికమ్ ఏ ఫ్యాషన్. ఏమైనా వస్త్రాలు చూపించుకునే స్థలం, ఎవరిని ఎంత గొప్ప ఉన్నాను కార్లు చూపించుకునే స్థలం, విజిటింగ్ కార్డులు చూపించుకుని గొప్ప డబ్బాలు కొట్టుకునే స్థలం. చర్చ్ ఈజ్ అ ప్లేస్ టు వర్షిప్ క్రైస్ట్, నాట్ ఈవెన్ అ పాస్టర్. ఏమండి చాలామంది ఈరోజు పాస్టర్లు కూడా ఎగిరిపోతున్నారు, యేసు ప్రభువుని వెనకాల కూర్చొని పెట్టి ఎగురుతున్నారు. చూడండి దేవుడే, నువ్వు పనోడులాగా ఉండండి. యజమానుడు ఆయన. నువ్వు ప్రభువుకి మీ సలహాలు ఇవ్వద్దు. గొర్రెలు మీవి కావయి, అవి దేవుడిచ్చిన గొర్రెలు. పిచ్చి ఆశలు వేశారు, గొర్రెలతో మొక్కలు కోసేస్తాడు దేవుడు. అండి నా జీవితంలో ఎన్నో చర్చి పెడతాను, నాకు అందుకే ఇష్టం ఉండదు. అసలు చర్చి ఎందుకు పెట్టినంటే గొర్రెలు ఈ దేవుడి సొత్తు. మనం ఎక్కడన్నా చిన్నగా వారిని బాధ పెట్టినా, వారిని విసిగించినా, వారిని సరిగా మన యజమానుడు తోడా తీసుకుంటాడు. ఏమంటే ఈరోజు ప్రతి ఒక్కడికి చర్చి పెట్టాలని ఆశ, ప్రతి ఒక్కడు వాక్యం చెప్పాలని ఆశ, ప్రతి ఒక్కడు సేవ చేయాలని ఆశ. అసలు నువ్వు శిష్యుడిగా ఉన్నావా లేదా? ముందు నువ్వు యజమానుడు అవుతానికి, నువ్వు కాపురం అవుతానికి నీకు అర్హత ఉందా లేదా? నువ్వు క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డావా లేదా? నీ అహము చచ్చిందా? నీ శరీరిచ్చలు చచ్చినాయా? ఏమండి ఈరోజు సేవకులు లైఫ్ స్టైల్స్ చూస్తుంటే భయం వేస్తుంది. మరి మీరు సేవకుల, వ్యాపారస్తుల, రాజకీయవేత్తల అర్థం కావట్లేదు. ఎంత దేవుని సొమ్మును ఏమండి దేవుని సొమ్ము దేవుడిదండి. అది జాగ్రత్తగా వాడాలి, లేకపోతే శాపం అయిపోద్ది పిల్లలకి, మన పిల్లలకి, పాస్టర్ గారి పిల్లలకి, తరానికి శాపం అయిపోద్ది. దేవుని సొమ్ము అది జాగ్రత్తగా వాడాలి. మా నాన్నగారు మమ్మల్ని ఎక్కడ అబ్రాడ్ కూడా చదివించలేదండి. 300 రూపాయలు స్కూల్లో చదివించారు మమ్మల్ని. నాకు 10,000 రూపాయలు కట్టాల్సి వచ్చినప్పుడు హై స్కూల్లో దేవుని డబ్బు సంవత్సరానికి 10,000 కడుతున్నాను అని 10,000 సార్లు చెప్పేవారు నాకు. నాన్న నేను ఎట్టనే ఇస్తాను, తిరిగి ఇచ్చేస్తాను. దేవుని సొమ్మరా అది, నాది కాదురా. ఆ భయం అనేది ఏమంటే ఈరోజు లేదు మనుషులకి. దేవుడు సొమ్మది. ఏమండి చెప్తుంటారు, అయ్యా మేము వచ్చినప్పుడు గుడిసెలో ఉన్నాము, సైకిల్లో వచ్చాము. మరి ఈరోజు ఎలా వచ్చింది అంత సొమ్ము? ఏం చేస్తాను అంత సొమ్ముని? డబ్బులు లేవు, కానుకలు ఇవి, డబ్బులు లేవు, కానుకలు ఇవి, డబ్బులు లేవు, కానుకలు లేవు. మనుషులు కానుకలు తీసుకుంటున్నావు, కానీ వారి ఆత్మరక్షణ గురించి పట్టించుకుంటున్నావా? వారి గురించి ప్రార్థిస్తున్నావా? వారి గురించి ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తున్నావా? బైబిల్ రాసి ఎస్కేల్ 34 అధ్యాయం చూడండి, రాయబడి చూడండి. ప్రభు అన్నాడు ఆ మాటలు, నేను అంటలేదండి బాబు. చూడండి ఎస్కేల్ కింద 34 అధ్యాయం చూడండి. ఎస్కేల్ 34 అధ్యాయము 2వ వచనం చదవండి, కొంచెం త్వరగా చదువుదాం. చదవండి. ఎస్కేల్ 34:2.
ఏస్కేల్ ఎక్కడ ఉందో కూడా తెలియదా? ఇర్మియా గ్రంథం తర్వాత ఏస్కేల్ ఉంటుంది. ఏస్కేల్ 34:2 చూడండి. సన్ ఆఫ్ మ్యాన్ prophesy against the shepherds of Israel. Prophesy and say to them, this is what the sovereign Lord, woe to you the shepherds of Israel, who only take care of yourselves. Should not you shepherds take care of the flock? చదవండి. 34:2 నుంచి చదవండి. నరపుత్రుడా, ఇజ్రాయేల్ కాపర్ల గురించి ఈ మాట ప్రవచింపుము. నా కాపర్లతో ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చిందేమనగా, నా కడుపు నింపుకొను ఇజ్రాయేల్ కాపరులకు శ్రమ. కాపర్లు గొర్రెలను మేపవలెను. గొర్రెలను మేపాలి. నీ కడుపు మేపుకుంటాం కాదు, నీ కుటుంబాన్ని మేపుకుంటాం కాదు. ఏమండి? గొర్రెలను మేపాలి. చెప్పండి, చదవండి. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగములు గల వాటిని స్వస్థపరచరు. అంటే ఏంటి? కడుపు నొప్పి ఉందా పాస్టర్ గారు అంటే, ఒకటి నొక్కయ్యా, నువ్వు ప్రార్థన చేయి, స్పాన్సర్ చేస్తారా? రండి, మీరు ముందుకు చాయ్ గారిని కలిసి ప్రార్థన చేసుకొని మీకు కానుక. ఇదండి. చూడండి, దిస్ ఇస్ నాట్ రైట్. మీరు ఏమన్నానండి, నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సింది. లేదా నా దేవుడు నన్ను చెత్తొక్కట్టేసాడు పట్టుకుని, నాకు దేవుడి భయం ఉంది, నా మనుషుల్ని భయపడిన. అసలు ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిందే. ఇది కరెక్ట్ కాదు, వాక్యానుసారమైనది కాదు. ఏమంటే నేను చిన్న సంఘం పెట్టానండి, ఒక 30 మంది 40 మంది వస్తారు మహా ఉంటే, అంతే. నేను మా సంఘంలో ఒకే మాట చెప్పాను, ఆఫరింగ్ కవర్స్ ఉండవు, నా చేతికి ఎవరు డబ్బులు ఇవ్వద్దు. మీరు డబ్బులు ఇస్తే డబ్బాలు పడేయండి, నాకు ఎంత ఇస్తున్నారో చెప్పొద్దు, అసలు నాకు చెప్పొద్దు. ఏమంటే లేకపోతే ఏమైపు చెప్పండి, ఈ బ్రదర్ 1000 రూపాయలు ఇచ్చారు, ఈయన కోసం గట్టిగా ఈయన 10,000 ఇచ్చారు, ఈయన ఇంకా గట్టిగా ఈయన 1 రూపాయి కూడా ఇవ్వలేదు. అందుకే అంటే నేను కూడా మనిషినే కదా, నేనేమన్నా పైనుంచి వచ్చాను దేవదూతనేంటి? ఆటోమేటిక్గా మనసు ఏమైపోతుంది, డబ్బులు ఇచ్చిన వాళ్ళని, మనల్ని ఎక్కువ ప్రేమించిన వారిని మనం మళ్ళీ పోతుంది. ఎందుకు ఆఫరింగ్ కవర్లు ఎందుకు? నువ్వు ఇచ్చేది దేవుడికి కాదు, దేవుడు తెలుసుకో. ఏమన్నా ఈరోజు మనుషులకు తెలియాలి, అయ్యగారు తెలియాలి. ఏమండి? గొర్రెల్ని మీరు ఏం చేస్తున్నారు? మీరు బలపరుస్తలేదే, మీరు ప్రార్థన చేస్తలేదే, మీరు వేదనలో ఉన్నవారు కన్నీరు కారుస్తలేదే. ఏమంటే వారితో పాటు గొర్రెలు దేవుని సొత్తండి. డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ప్రార్థన చేస్తే, డబ్బులు ఉన్న వాళ్ళకి ప్రార్థన చేయకపోతే అదేంటండి? అది నాకు అర్థం కావట్లేదు. అరే నీకు జీతం ఎవడిస్తున్నాడు? దేవుడే కదా జీతం ఇస్తున్నాడు. నీ పని ఏంటి? ప్రార్థన. ఎవరైతే నీకేమి? నువ్వు గొర్రెల్ని బలపరచాలి, నువ్వు వారిని కోసం దేవుని సన్నిధిలో రోధించాలి. ఇక్కడ చూసినట్లయితే ఎవడైనా సులువు ఎత్తుకుని నన్ను వెంబడించి గోడనెళ్ళ, వీళ్ళు సులువు ఎత్తుకోలేరు. నువ్వు శిష్యుడుగా నువ్వు సరిగా తరబుద్ధి పొందకపోతే, నువ్వు రేపు కాపురమైనప్పుడు నువ్వు క్రీస్తు సంఘంని నాశనం చేసేవాడుగా ఉంటావు, కానీ బాగు చేసేవాడుగా ఉంటావు. ప్రతి శిష్యుడు ఒకరోజు గురువు అవుతాడు, ఖచ్చితంగా గురువు అవుతాడు. ఏమంటే ప్రతి స్టూడెంట్ ఒకరోజు ఏమైనా ప్రవీణుడు అవుతాడు. నువ్వు సరిగా స్టూడెంట్గా నువ్వు నేర్చుకోకపోతే, సరిగా నువ్వు స్టూడెంట్గా ఉండకపోతే, నువ్వు ఇతరులు ఎలా మళ్ళిస్తావు? ఇతరులు ఎలా నువ్వు నడిపిస్తావు? సేవ అంటే అంత తమాషా. త్యాగము లేదు, సమర్పణ లేదు, కన్నీటి ప్రార్థన లేదు, విరిగిన హృదయము లేదు, లోతైన పశ్చాత్తాపం లేదు, వ్యసనముల నుంచి విడుదల లేదు, అహము చావలేదు, స్వార్థము చావలేదు. మళ్ళీ నేను సాక్ష్యం చెప్తాను, ఊరంతా గొట్టం పెట్టుకొని యేసుప్రభు దేవుడని చెప్తాను. ఎవరికి కావాలయ్యా? దేవుడు చెప్పుకోలేడు, దేవదూతను పంపించి మార్చుకోలేడా? మనం ఒక జీవించి చూపించాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 33వ వచనం చూడండి. తర్వాత చదువుదాం. ఉప్పు మంచిదే కానీ 33 అండి. లూకా సువార్త 14:33 చదవండి. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. అంతే, వెరీ సింపుల్. నువ్వు అన్నీ విడిచిపెట్టకపోతే నీ కుటుంబాన్ని పక్కన పెట్టేసి అన్నాడు, ఇంక మిగిలిన నిన్నే పక్కన పెట్టేసుకోమన్నాడు. ఇంకా దీని తర్వాత ఇంకేముంటుంది? నా శిష్యుడు కాదు, నా సేవకుడు కాదు, నా సేవకుడు అవ్వలేడు అసలు. నువ్వు అనుకుంటున్నావేమో క్రైస్తవు, నువ్వు పరలోకం వెళ్తాను అనుకుంటున్నావేమో, నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తాను అనుకుంటున్నావేమో, నువ్వు దేవుని శిష్యుడు అనుకుంటున్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాదు. మీలో మీరు లోకం మీలో ఉంటే, స్వార్థముతో మీరు హృదయం నింపబడి ఉంటే లేదు. 34వ వచనం చదవండి త్వరగా. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైతే దానివల్ల దానికి సారం కలుగును. అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు, గనుక దాని బయట పారవేయుదురు.
వినుటకు చెవులు గలవాడు వినుగాక. ఈ మాట చాలాసార్లు యేసు ప్రభు వాడాడు. మన ప్రకటన మరలా చెప్తున్నా. ప్రభు అంటున్నాడు, చెవులు ఉంటాయి, వింటున్నావా? విను 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 ఎప్పుడైనా సరి చేసుకో, సరిదిద్దుకో, మారు మనసు పొందు, పశ్చాత్తాపడు. ఇదిగో క్రీస్తు కోసం ఏం త్యాగం చేస్తున్నావు? దట్స్ మై క్వశ్చన్ టుడే. ఏంటి నువ్వు ఆయన కోసం త్యాగం చేస్తావు? నీ అహం సిలువ వేసుకున్నావా? నీకు ఇష్టమైన వారిని ద్వేషిస్తున్నావా? యేసు ప్రభువే నీ హృదయం అంతా, నాట్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ కాదు, హార్ట్ ఫుల్గా యేసు ప్రభు ఉండాలండి. ఆయన రోషం కలిగిన వాడు. ఆయన ఎవరితో పంచుకోడండి. మన హృదయాన్ని తెలుసా మీకు? అది ప్రభు మన హృదయంలో ఆయన మట్టిగా ఉండాలనుకుంటున్నాడు. చాలా స్వార్థపరుడు, అవును, ఎస్. పొసెసివ్, ఎస్. రోషం కలిగిన వాడు. ఒక రోషం కలిగిన భర్త తన భార్య తననే ప్రేమించాలనుకుంటాడు. దేవుడు కూడా అంతే. ఆయనకే సర్వాంకితం చేసుకోవాలి. ఖచ్చితమే, కఠినమైనదే. అందుకే ఎవడైనా నన్ను వెంబడించుకొని తను ఉపేక్షించుకుని ఇరుకైన మార్గం యేసుని వెంబడిస్తాం. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ లైఫ్. ఇది మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో కష్టమైనది ఏంట్రా అంటే యేసుని వెంబడిస్తుంది. తెలుసా మీకు? ఇరుకైన మార్గం ప్రవేశించేవాడు, ఇరుకైన మార్గం పరలోకాన్ని ప్రవేశిస్తుంది, విశాలమైన మార్గం నరకానికి వెళ్తాడు. సులువైనది కాదండి. క్రైస్తవ జీవితం సులువు చేసి పడేశారు ఈరోజు బోధకులు, విశ్వాసులు. యేసుని వెంబడిస్తామనేది రోజు రోజుకి, నిమిషం నువ్వు చావాలి, నువ్వు పరిశుద్ధపరచబడాలి, కడగబడాలి. నీలో ఉన్న గర్వం, డంబం అన్నీ అసలు నువ్వు అంతా ఒక పెంటతో సమర్పించుకోవాలి. అంతే. మనం ఈ లోకము పెంటలా, వెర్రివారిలా ఉంటాం. అంతే. ఈరోజు నీ జీవితంని దేవుని కోసం సమర్పిస్తున్నావా? ఒక నిజమైన తీర్మానం చేస్తావా? ఓరకనే నోటికి వచ్చిన వాగద్దండి. నిజంగా నీ హృదయంలో కార్యం జరిగితే అది నీ నోటితో చెప్పు ప్రభుకి. చివరి శ్వాస నీ కోసం బతుకుతాను. ఎన్ని కష్టాలు వచ్చినా, పోరాటాలు వచ్చినా, నా ప్రాణం పోవాల్సిన, నా రక్తం అంతా బొట్టుగా కారాల్సిన, అయినప్పటికీ నేను నిన్ను విడవనయ్యా, నువ్వు నాకు కావాలి ప్రభా నువ్వు నిబంధన చేస్తావా? యేసు కోసం ఏది ఇచ్చినా వేస్ట్ కదండి. ఆయన మన కోసం అంతా ఇచ్చేశాడు. యేసు కోసం యేసుని ఎంత పిచ్చిగా ప్రేమించినా ఆయన ప్రేమకి మనం ప్రతికూలం ఏమి ఇవ్వలేమండి. మన వంశం అంతా యేసు ప్రభు ముందు దాసులుగా ఉన్నప్పటికీ కూడా అండి, ఆయన కల్వరి శిలువలో చూపించిన ఆ కనికరము, దయకి మనం ఏమి ఇవ్వలేమండి. ఆయన అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈరోజు మీ జీవితం దేవునికి ఇవ్వండి, మీ బ్రతుకు దేవునికి సమర్పించుకోండి. ఈరోజు మీ బ్రతుకుని ప్రభుకి సమర్పించండి. దయచేసి తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మరొకసారి పాసనలోకి వస్తున్నాను. నేను యథార్థముగా నిన్ను వెంబడించేవారుగా మమ్మల్ని చేయి నాయన. ఈరోజు పై భక్తి, ఆచారమైన భక్తిని మేము చూస్తున్నాం, అలవాటుపూర్వకమైన భక్తిని మేము చూస్తున్నాం. ఎక్కడ చూసినా స్వార్థమైన భక్తి, డంబముతో కూడిన భక్తిని చూస్తున్నామయ్యా. మమ్మల్ని వెరగొట్టయ్యా, నలగొట్టయ్యా, రూపలేఖలు లేకుండా మమ్మల్ని చేయయ్యా. మనుషులు మమ్మల్ని చూసినప్పుడు నిన్ను చూడాలయ్యా. మా మాటలు కానీ, మా క్రియలు కానీ, మమ్మల్ని చూసినప్పుడు మనుషులు నిన్ను గుర్తించాలి ప్రభా. మా అనేది మాలో మొత్తం తొలగించిన ఆయన, మమ్మల్ని సులువయ్యా, మమ్మల్ని నాయన సరిదిద్దునైనా. కొలిములో ఎలాగ బంగారం అది కాలినప్పుడు పవిత్రపరచబడుతుంది, మమ్మల్ని అలా పవిత్రపరిచయ్యా. మాలో ఉన్న లోకాశలు, లోక ఇచ్చలు, ధనాపేక్ష, డంబము కూడా ప్రతీదీ సిలువేయబడతానికి సహాయం చేయి. ప్రాణం పోవాల్సిన శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు నీ కోసం హతసాక్షులయ్యారయ్యా. ఈరోజు నీ వరమును కలిగి, పరిశుద్ధాత్మను కలిగి, ఈరోజు మీ అనేక నైనా వారు వ్యాపారం రీతిగా మార్చుకుంటున్నారయ్యా. మమ్మల్ని క్షమించు నాయన, మమ్మల్ని సరిదిద్దు ప్రభా. ఈరోజునైనా హృదయానుసారంగమైన వారుగా, ఆత్మతో సత్యముతో నిన్ను వెంబడించేవారుగా, డబ్బుని లోకముని కాకుండా శ్వాస పీల్చిన శ్వాస వదిలిన నీ కోసం మేము ఉండడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడండి, మాకు తెలియపరచండి. మీ ప్రార్థన అవసరతలు దయచేసి మీరు తెలియపరచవచ్చు, మీరు పంపించవచ్చు. మీతో కూడా మేము కలిసి ప్రార్థిస్తానికి ఆశపడుతున్నాం. మీ పేరు, మీ ఊరు, మీ చిరునామా మీరు పంపించవచ్చు. ఎవరైనా సరే ఈ పరీక్షలో మీరు పాలు పొందాలని ఆశిస్తే, దేవుడిని ప్రేరేపిస్తే మీ గుప్పులకి మీ విరాళం పంపించవచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి మీరు పాలు పొందొచ్చు. దేవుని చిత్తం మీద రేపు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.